థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. అడ్వకేట్ పిట్టల సునీల్ కుమార్ అనే వ్యక్తికి ఎందుకు ఓటేయాలి? సూటి ప్రశ్న. నువ్వు వేసిన సూటి ప్రశ్నకు సూటిగానే జవాబు చెప్తాను. నాకు రాష్ట్రంలో 9-10 జిల్లాలలో ఆఫీసులు ఉన్నాయి గత 10 ఏళ్ళ నుంచి. అవును, నేను రాష్ట్రాలు మొత్తం తిరుగుతూ ఉన్నాను, అన్నీ అవగాహన చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు కూడా గత 2.5 నెలల నుంచి నేను జిల్లాలన్నీ తిరిగినాను తెలంగాణలోని, అన్నీ అవగతం చేసుకుంటున్నాను. ప్రతి అడ్వకేట్స్తోని వాళ్ళతో కోఆర్డినేట్, నేను ఒక్కనే జిల్లాలలో పోయి కేసులు కొట్లాడాను కదా, అందరు అడ్వకేట్స్తో కోఆర్డినేట్ చేసుకొని ప్రతి ఆఫీస్లో ఒక్కొక్క అడ్వకేట్ని కోఆర్డినేషన్, వాళ్ళ గ్రూప్ ఆఫ్ అడ్వకేట్స్తో కోఆర్డినేషన్ చేసుకొని కేసులన్నీ చూస్తూ ఉన్నాను. ఇక్కడ స్థితిగతులు కూడా నాకు బాగా తెలుసు. గెలిచినా గెలవకున్నా నేనైతే ప్రతి జిల్లాకు పోతుంటా, అందరినీ కలుస్తుంటా కాబట్టి ఈ అవగాహన ఉంది. ఇంకోటి, నేను రాబోయే కొత్త తరానికి ఛాన్స్ ఇవ్వడానికే ఇప్పటికీ 25-30 మంది పిల్లల్ని చదివిస్తున్నాను, LLB చేయిస్తున్నాను. నా ఫ్యామిలీలోనే 15 మంది దాకా ఉన్నారు. నా జూనియర్స్ని కూడా ఇప్పటికీ ఇంటర్న్స్ పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకి ఎగ్జామ్ ఫీజులు అవి ఇవి కట్టుకుంటూ నేర్పిస్తున్నాను. ఇవన్నీ అవగతంగా ఉండి స్థితిగతులు బార్లల్లో ఉన్న పరిస్థితులు నాకు బాగా అవగాహన ఉంది కాబట్టి ఇక నా అడ్వకేట్ మిత్రులకు చెప్పేది ఏంటంటే, ఇంత అవగాహన ఉంది, గెలిచినా గెలవకున్నా నేను మళ్ళీ జిల్లాలకు వస్తూ ఉంటా, నా ఆఫీసులు ఉన్నాయి, వీళ్ళ కోసం నేను పనిచేస్తూ ఉంటా కాబట్టి దాన్ని వీళ్ళు గుర్తించి నన్ను గెలిపిస్తారని ఆశాభావంతో వీళ్ళందరి నా జిల్లాలో ఉన్న నా స్నేహితులందరి ప్రోత్సాహంతో నిలబడ. ఇక్కడ పార్టీల పరంగా కానీ కులాలు మతాల వర్గాల పరంగా కొంతమంది అడ్వకేట్స్ వెళ్తున్నట్టు కొంత చర్చోపచర్చలు కూడా జరుగుతూ ఉంది. మరి మీరు ఎట్లా వెళ్తున్నారు ప్రచార మాధ్యమాల్లో? చూడండి, ఇది అడ్వకేట్స్ ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్లో జెండర్కి కూడా సంబంధం లేదు. జెండర్ అంటే ఆడా మగ అనే దానికి కూడా సంబంధం లేదు. ఇందులో కులాలు మతాలు వర్గాలు ఇలాంటి వాటికి అస్సలు ఆస్కారం లేదు. కానీ ఇది ఎలా వెళ్ళిపోయిందంటే, ఒక వర్గాలుగా కులాలుగా మతాలుగా విభజించబడి ఇంత చదువుకున్న ఈ హయ్యెస్ట్ ఎతికున్న ప్రొఫెషన్లోనే ఈ విధంగా ఇన్ని విధాలుగా వర్గీకరించబడి వీళ్ళందరూ దీన్ని ఇందులో దూర్చి చాలా ఘోరంగా చేస్తున్నారు. ఇది చాలా తప్పు. నేనే ఇప్పటివరకు నేను ఏ కులముని, నా కులం గురించి కూడా నేను ఇప్పటివరకు ఎక్కడ ప్రస్తావన తెలియదు. ఇన్ని జిల్లాలు తిరుగుతున్నా, ఇంతమంది స్నేహితులు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. నా అడ్వకేట్స్ అనేదే నా ఒక కులం, ఇది మా అడ్వకేట్స్ది ఒక కులం, అంతేగాని ఇందులో కులాల ప్రస్తావన కానీ వర్గాల ప్రస్తావన కానీ రాకూడదు. కానీ వచ్చింది, దాన్ని మార్చడం ఎలాగో ఈ నెక్స్ట్ టైం మేము గెలిచిన తర్వాత ఏం చేయాలనో అనేది దాని మీద ఒక అవగాహనకు వస్తాం. తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్ని చుట్టేస్తా ఉన్నాను అంటున్నారు. అక్కడికి వెళ్ళి మీరు ఏం చెప్తా ఉన్నారు సహచర అడ్వకేట్స్కి? ప్రతి జిల్లాకి వెళ్ళి అక్కడున్న సాధక బాధకాలు, వాళ్ళకున్న ఏమేమి బాధలు ఉన్నాయో, వాళ్ళకి ఇంకా ఇంప్లిమెంటేషన్స్ ఏం కావాలనో వీటి మీద అవగతం చేసుకుంటూ, కొన్ని జాగాలలో జడ్జెస్ లేరు, కొన్ని జాగాలలో బిల్డింగ్స్ సరిగా లేవు, కొన్ని జాగాలలో బాత్రూమ్స్ లేవు, కొన్ని జాగాలలో బార్ అసోసియేషన్స్ సరిగా లేవు. ఇవన్నిటి మీద అవగాహన తెచ్చుకొని అవన్నీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు చూసుకుంటారు కదా. ప్రెసిడెంట్ చూసుకోవడం కాదు, ప్రెసిడెంట్ చూసుకున్న ఫండింగ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఏ విషయంలో అయినా బార్ వెల్ఫేర్ నుంచి పోవాలా. ఆ వెల్ఫేరు ఇప్పుడున్న వెల్ఫేర్ 50 రూపాయల నుంచి 150 రూపాయలు 250 రూపాయల దాకా చేసిర్రు. అది కూడా సరిపోని పరిస్థితిలో ఉంది. అది ఏ విధంగా చేయాలంటే అది సంఘటితంగా, ఇంకోటి నా ఒక్కంతో జరిగేది కాదు. గెలిచిన ప్రతి మెంబర్ కూర్చొని దాని ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలో చూసి దాన్ని బట్టి నిర్ణయించాల్సిన విషయాలు ఇవి. దానికోసమే అసలు అవగతమే లేకుండా హైదరాబాద్లోనో ఇక్కడనే కూర్చొని నేను గెలుస్తా అని ఇక్కడ కూర్చున్నాను, ఒక వర్గానికో ఒక కులానికో నేను కొమ్ము కాసుకుంటూ కూర్చొని గెలిచిందనుకో, నేను కూడా ఇక పాతలు లాగానే అయిపోతాను ఆ పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక గెలిస్తే ఏం చేయాలన్నది మీ మైండ్లో స్టెప్ బై స్టెప్? నేను కనుక గెలిస్తే నేనేమి చేయాలన్నది నా మైండ్లో కాదు. ఇది తప్పు. ఎవరన్నా నేను ఇది చేస్తా అది చేస్తా అనడం చాలా తప్పు. ఎందుకంటే ఎవరైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారమే పోవాలి. అంటే మీ సహచర అడ్వకేట్స్ అందరూ అంటున్నారు, వాళ్ళు చెప్తున్నారు, అవగాహన ఉండి చెప్తున్నారో లేక చెప్తున్నారో ఐడియా లేదు. నేను గనక గెలిస్తే నేను ఇది చేస్తా అంటే ఆడ ఒక్కరితో చేసేది ఏమీ ఉండదు. ఇది కౌన్సిల్ అంటే మెంబర్స్ ఉంటారు, మెంబర్స్ కలిసి ఒక చైర్మన్ ఎన్నుకుంటారు. దాని తర్వాత ప్రజల నుంచి వచ్చే విన్నపాలు, రిప్రజెంటేషన్స్, అంటే ప్రజలంటే మా అడ్వకేట్స్, ఆ విన్నపాలను ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలా, దానికి రూల్స్ ఏం చెప్తున్నాయి, అవన్నిటినీ గవర్నింగ్ చేసుకుంటూ
కావాల్సింది ది బెస్ట్ తీసుకుంటూ కాని పక్షంలో ఏం చేయాలో దానికి ఆల్టర్నేట్ అని చూసుకుంటూ ఇవన్నిటిని డెవలప్ చేసుకుంటూ పోవాలి. నా ఇంటెన్షన్ ఒకటి, నేను గెలవకపోయినా ప్రతి జిల్లాలు తిరుగుతా ఒకటి, గెలిస్తే మాత్రం ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ కోసం అహర్నిశలు కూర్చొని మీటింగ్లు పెట్టి ఆ సొల్యూషన్కి ఒక ఆన్సర్ తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేపించే బాధ్యత నాది. సార్ ఇప్పుడు మీరు అందరి దగ్గరికి వెళ్తున్నారు కదా, వాళ్ళ సాధక బాధకాలు అన్నీ తెలుసుకుంటున్నారు. కొన్ని చెప్పండి సార్, జూనియర్ అడ్వకేట్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి? ఇంతకుముందే మీకు చెప్పిన ఈ సాధక బాధకాలు కొన్ని అంటే కోర్ట్స్కు సంబంధించినవి, ఇక జూనియర్స్కు సంబంధించినవి చాలా ఉన్నాయి. అవి ఒకటి చెప్తే 10 వస్తాయి, కానీ జూనియర్స్ ఈ స్టైఫండ్స్ రావట్లేదు, వాళ్ళకు కేసెస్ సరిగా దొరుకుతలేదు. ఎందుకు దొరుకుతలేవు? వాళ్ళ చేతికి ఫండ్స్ కూడా వస్తలేవు. ఎందుకంటే ఈ 41 CRPC పోవడం వల్ల పని లేకుండా అయిపోయి సీనియర్స్ కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాము. వీళ్ళందరికీ డబ్బులు రావాలా, ఇది చేయాలంటే చేతి నిండా అంటే పని ఉండాలా. ఈ వచ్చే కేసెస్ సగం కేసెస్ పోలీస్ స్టేషన్లోనే సెటిల్ అయిపోతుంటే ఎక్కడికి వెళ్ళి జరుగుతుంది? ఈ 41 CRPCని మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఒక యుద్ధమంలాగా అందరి రిప్రజెంటేషన్స్తో అందరు అడ్వకేట్లను దగ్గర పెట్టుకొని పార్లమెంట్ దాకా తీసుకెళ్తే కానీ దీన్ని చేంజ్ చేయడానికి లేదు. అది అప్పుడు కనుక చేంజ్ అవుతుంది. ఇప్పటికీ ఆల్రెడీ కొందరు అడ్వకేట్స్, నా సహచరులే మిత్రులు కొందరు ఆల్రెడీ రిప్రజెంటేషన్స్ ఇచ్చిర్రు. దాని విధంగా మన అసెంబ్లీలో కూడా మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతా అని చెప్పారు. కాకపోతే లాస్ట్ టైం ఏం జరగలేదు అనుకుంటా. ఈసారి అసెంబ్లీలో ఈ పాయింట్ని కూడా లేవనెత్తుతారు అనుకుంటాను. ఆల్రెడీ దీని మీద ఇష్యూ నడుస్తుంది. 41 CRPC కనుక పోతే జూనియర్స్కి అందరికీ పని దొరుకుతుంది. ఇక వాళ్ళకి కావాల్సిన స్టైఫండ్స్, హెల్త్ ఇష్యూస్ అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత కౌన్సిల్ది. కాబట్టి అక్కడ పోయినాక అవన్నిటికీ ఎలాంటి ఫండ్ ఉంటుంది, ఎలా దీన్ని రివీల్ చేయొచ్చో ఆలోచించి దాన్ని బట్టి సాధక బాధకాలను క్లియర్ చేయొచ్చు. చెప్పండి. యా, ఇప్పుడు మీ యాక్చువల్లీ మీరు గెలవడానికి గల ఉండేటువంటి మీ రిక్వైర్మెంట్స్ ఏంటి? రిక్వైర్మెంట్స్ అంటే ఓన్లీ సీనియర్ అంతేనా? హైకోర్టు అడ్వకేట్ సీనియర్ అంతేనా మీ రిక్వైర్మెంట్? అంతే, అలాంటివి ఉండవు. ఇది కాదు. నేను రిక్వైర్మెంట్స్ అంటే నేను ప్రతి జిల్లాలో ఆఫీస్ ఉంది నాకు, ప్రతి జాగలో నా స్నేహితులు ఉన్నారు, ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను నిలబడ్డా. అసలు యాక్చువల్గా నేను ఈవెన్ నా బార్ అసోసియేషన్లో కూడా నేను ఎప్పుడు ప్రెసిడెంట్ లాగా కూడా నిలబడలేదు. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ ఇవన్నీ అంటే వీళ్ళు చేసుకుంటారు, మనకెందుకులే అన్నట్టు. కానీ ఇక్కడ జరుగుతున్న అవకతవకలను, పూర్వం జరుగుతున్న 7 ఏళ్ల నుంచి జరుగుతున్న ఇవన్నీ సినారియోని చూసిన తర్వాత నా మిత్రులందరి జిల్లాలకి వెళ్ళి వచ్చిన ప్రోత్సాహంతో ఇక తప్పదు, మనం కూడా నిలబడి ఏదో ఒకటి చేయాలి. మన పిల్లలకు, మన అడ్వకేట్స్కు, జూనియర్స్కు, సీనియర్స్కు, మన ఏ ప్రొఫెషన్లో అయితే బతుకుతున్నామో ఆ ప్రొఫెషన్ తల్లి లాంటిది. కాబట్టి దానికి ఏదో ఒక మంచి చెయ్యాలన్న ఉద్దేశంతో నేను ఈ ఫీల్డ్లో నేను ఈ మెంబర్లాగా నిలబడ్డాను. అదే అకుంఠిత దీక్షతో నిలబడ్డాను. ఇదే నన్ను గెలిపిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఓకే, ఇన్ కేస్ గెలిపించకపోయినా గెలిచిన వాళ్ళందరికీ స్వాగతం పలుకుతాం, వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తాం. వాళ్ళందరికీ ఏమి జరగాలనేది వెనక ఉండి నడిపేయడానికి కూడా మేము వెనక పోము. అందరితో పాటు ఉంటాను. ఇప్పటికి ఎలా ఉన్నానో అలాగే ఇంకా కొన్ని జిల్లాలలో ఆఫీసులు ఓపెన్ చేస్తున్నాను. వాళ్ళ సహకారంతో వీళ్ళకు రిప్రజెంటేషన్స్ ఇచ్చుకుంటూ బార్ కౌన్సిల్ని ఎలా ఇంప్రూవ్ చేయాలనో కూడా వాళ్ళ ఎంబడి సహకరించడానికి కూడా వెనక. ఓకే సార్, ఇప్పుడు ఉన్నటువంటి ఇంచుమించు 35,000 అడ్వకేట్స్ ఉంటారా? అంటే ఓటర్స్ అప్రాక్సిమేట్లీ 35,156, 675 అది ఉన్నారు. ఓకే, అందరు ఓటు హక్కును వినియోగించుకుంటారు. అందరు వినియోగించుకోవాలి, కానీ అందులో సగం మంది వస్తారు, సగం రారు. మేబీ 80% అయితే ఈసారి, ఎందుకంటే అందరికీ మంచి అవగాహన వచ్చింది కాబట్టి అడ్వకేట్స్ అందరు దీని మీద నాలెడ్జ్ తెచ్చుకోవాలన్న ఆశతో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ ఓట్లు ఇస్తారని ఈసారి ఆశిస్తున్నాను. యా, ఓకే. ఒక క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్లీ ఇప్పుడు రాజకీయ వ్యవస్థని తలదన్నే విధంగా ఇప్పుడు మీ వ్యవస్థ ఏదైతే మీ ఎలక్షన్ ఉందో బార్ కౌన్సిల్లో డబ్బు అనేది యథేచ్ఛగా విచ్చలవిడిగా పంపిణీ కావచ్చు, ఇంకోటి వాట్ ఎవర్ ఇట్లాంటివి జరుగుతుందని చెప్పేసి ఒక టాక్ బయటకు వస్తూ ఉంది. ఇది అక్షరాల నిజము. నేను చూస్తున్నా, తిరుగుతున్నా, గమనిస్తున్నాను కూడా చెప్తున్నాను. ఓకే,
ఇక డబ్బున్నోళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇది అసలు ఎంత విరుద్ధం అంటే ఎంత కార్పొరేట్ ఎలక్షన్స్, కౌన్సిలర్ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్ల కంటే చదువుకున్న వాళ్ళ ఎలక్షన్స్ ఇంత ఘోరంగా అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఫస్ట్ టైం నేను దిగినాను. ఓకే. ఫస్ట్ టైం ఇవన్నీ గమనిస్తున్నాను. నాకే జుగుప్సాకరంగా ఉంది. అయినా ఇప్పుడు ఎవరిని ఏం వ్యవస్థనే మారిపోయింది. ఎవరిని ఏమనే పరిస్థితిలో లేదు. రమారమి మనిషికి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా 200 కోట్ల రూపాయలు సింపుల్గా ఖర్చు. కానీ ఒక్కొక్కరు తమ ఆధిపత్యాన్ని, తమ కులాన్ని, తన వర్గాన్ని నిలబెట్టుకోవాలన్న ఆశతోని ఇంకా విచ్చలవిడితనానికి పోయి రమారమి దీని అంచనా 500 నుంచి 600 కోట్ల రూపాయలు ఈ సింపుల్ బార్ కౌన్సిల్ ఎలక్షన్లకు ఖర్చు అవుతున్నదని నా ఊహాగాన. అంటే నేను చెప్పేది ఇది ఏమో రాతలలో కాదు, నాకు తెలిసిన ఊహాగాన. నేను తిరుగుతున్న జిల్లాలు కాబట్టి ప్రతి దగ్గర గమనిస్తున్నాను కాబట్టి ఈ విషయాన్ని నేను ఖరాఖండిగా చెప్పగలుగుతాను. మీరు ఇప్పుడు ఇంత బాగా ఏదైతే చెప్తా ఉన్నారో అంటే ఇదంతా మీ ఇమాజినేషన్. నేను చూస్తున్నారు. ప్రతి జిల్లాకు పోతున్నా, ప్రతి దగ్గర క్యాన్వాసింగ్ ఎలా జరుగుతుందో గమనిస్తున్నా, ఏ విధంగా జరుగుతుందో గమనిస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో అసలు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో కూడా గమనిస్తున్నా. కులాల పరంగా ఇన్ఫ్లుయెన్స్ జరుగుతున్నది, మతాల పరంగా, వర్గాల పరంగా, డబ్బు పరంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ జరుగుతున్నది. ఎందుకంటే నేను ఇన్ని జిల్లాలలో కోర్టు మట్టుకే పనిచేసి నా పనులు నేను చూసుకొని వచ్చేవాడిని. ఈరోజు నేను ఒక మెంబర్లాగా నిలబడి ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఎంత అవగాహన పెరిగిందంటే ఇటు సాధక బాధకాలు తెలుస్తున్నాయి, ఇక్కడ జరుగుతున్న కుతంత్రాలు కూడా ఏ విధంగా జరుగుతున్నాయో కూడా అన్నిటినీ గమనిస్తున్నాను. దీన్ని రూపుమాపాలనేదే నా ఆశ. అది ఎలా జరుగుతుందో చూడాలి. ఇంకా ఇప్పుడు ఇవన్నీ మీరు నేరుగా చూస్తున్నారు, డైలీ చూస్తున్నారు. మరి మీరు ఎట్లా చేస్తున్నారు? మీరు కూడా పంచుతూ ఉన్నారా డబ్బులు? ఎట్లా? నేను ఇలాంటి వాటిని రూపుమాపడానికే ఫీల్డ్లో దిగిన. ఓకే. అంతేగాని డబ్బులు ఇచ్చి డబ్బులు ఎక్కువనే వాళ్ళకి పంచి నేను చాలామందికి చదివిస్తున్నా, చాలామందితోని ఇంటిమేసీ పెంచుకుంటున్నా, అందరితో నేను కేసుల మీద అవగాహన తెస్తున్నా. నాకు ఈ డబ్బులు పంచి అది చేయాలనుకుంటే ఈ ఫీల్డే లేదు, ఇంకా రాజకీయంలో ఉన్నది, ఇంకా వేరే ఫీల్డ్ ఉన్నాయి, అందులోకి వెళ్ళిపోతుంటే నేను ఇదే ఫీల్డ్లో, నా ఫీల్డ్లోనే నా కన్నతల్లి లాంటి ఈ కౌన్సిల్ని నేను కాపాడుకోవాలన్న ఆశతోని, అందులో ఉన్న నా సహోదరుల దోస్తులు అందరు కలిసి వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో దీన్ని నేను ఏదో ఒకటి నా మంచి చేయగలుగుతాన్న ఆశతో వచ్చిన. డబ్బులు వంచో అది చేసో ఎవరికో ఏదో చేసి వీడికి రావాల్సిన ఆవశ్యకత నాకు లేదు, అవసరము లేదు. ఇప్పుడు పాలిటిక్స్ అనేది పొల్యూషన్ అయిందని చెప్పేసి ఇది మనం రెగ్యులర్గా వింటున్నాము, చూస్తున్నాం కూడా. కానీ ఇప్పుడు మీ వ్యవస్థ కూడా, బార్ కౌన్సిల్ కూడా ఎలక్షన్ జరగంగానే ఇట్లా డబ్బుల ప్రవాహం, ఇది యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది మీ ఒపీనియన్ ప్రకారం? చెప్తాను. ఇది అప్పటి నుంచో కాదు, వ్యవస్థనే నాశనం అయిపోయింది. ఇది మనమే చేసుకున్నాం. ఒకరిని ప్రేరేపించి ఒకరిని బదలాం చేయడం కాదు. మళ్ళీ చెప్తున్నా, ఇది ఒకరిని ప్రేరేపించి ఒకరిని బదలాం చేయడం కాదు. మీరు క్లియర్గా ఎలక్షన్లు చూస్తలేరా? డబ్బులు వేయకుంటే మీడియా ముంగడికి వచ్చే మాకు ఆ డబ్బులు ఇవ్వలేదు, మేము ఓట్లు వేయమని అంటారు. ఇంకా ఎవరిని బదలాం చేస్తారు? వ్యవస్థ. కానీ ఇక్కడ వాళ్ళు కామన్ మ్యాన్స్ అంటే వాళ్ళు మీరేమో చట్టం తెలిసిన వ్యక్తులు. అదే అక్కడికే వస్తున్నా. చట్టం తెలిసినోడు దీని మీద అవగాహన ఉన్నోడు సరి చేయాల్సింది పోయి అందులోనే ఒక సమిధ అవుతున్నాడు. ఎందుకు అవుతున్నాడు అని అంటే వ్యవస్థ అట్లా తయారైంది. ఇప్పుడు నలుగురిలో నారాయణ వ్యవస్థ అంటే ఎవరు తయారు చేసింది? మనమే, మేధావులు. ఆ మేధావులే ఇదే వ్యవస్థను మళ్ళీ చెడిపేసి వాళ్ళ స్వార్థం కోసం చెడిపింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా ఉంటాయి, కానీ అది కాంట్రవర్షియల్ అయితే. సార్ ఇప్పుడు మీరు ఎన్ని రోజులు అవుతాం సార్ మీరు క్యాన్వాసింగ్? 2.5 నెలల నుంచి తిరుగుతున్నా. ఎంత? 2.5 నెలల. సార్ గుండె మీద చేసుకొని చెప్పండి, 2.5 నెలల నుంచి తిరుగుతూ ఉన్నారు, ఇంత డబ్బు ఖర్చు అయింది ఖచ్చితంగా చెప్పండి సార్. మీది నా క్రెడిట్ కార్డ్స్ ఉన్న పెట్రోలు, భోజనాలు, తినడము, పెట్రోలు, నా శ్రేయోభిలాషులు ప్రతి జిల్లాలో ఉన్నారు కాబట్టి ఏడికి పోయినా వాళ్ళే స్వాగతిస్తున్నారు. వాళ్ళ తరఫు నుంచే భోజనాలు వస్తున్నాయి, వాళ్ళ ఇంట్లోనే పడుకుంటున్నాం. అన్ని తిరిగి
ఏ జిల్లాకు పోతే మళ్ళీ ఇంకో జిల్లా పోవాలనుకుంటే వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతున్నాం. ఇంకోటి నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని జిల్లాలలో నా ఆఫీసులు అంటే గెస్ట్ హౌస్ లాగా ఉన్నాయి కాబట్టి ఆఫీసు కమ్ బెడ్రూము కిచెను హాలు అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి అక్కడ స్వేద తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నాం కాబట్టి ఖర్చు తక్కువైంది. అంటే ఓన్లీ మీకు పెట్రోల్ మీతో ఎంత మంది వస్తారు అడ్వకేట్స్? ఇప్పుడు ఒక నా పిల్లలే ఉన్నారు భయ్, నా 2 కొడుకులు, నా తమ్ముళ్ళు, నా బావమరుదులు, సహచరులు చాలామంది ఉన్నారు. కానీ నా ఎంబడి వచ్చేటోళ్ళు అట్లా ఉండరు. కారులో 4 2 3 ఉంటాము. ఏ జిల్లాకైతే పోతామో అక్కడ ఉన్న సహచరులు అందరూ అక్కడే కోఆర్డినేట్ అవుతారు. వాళ్ళందరూ కలిసి ఆ కోర్టుకు తీసుకుపోతారు, ఇంట్రడక్షన్ ఇస్తుంటారు. వాళ్ళకి కావాల్సిన సాధక బాధకాలని మనం ఏం చేస్తామో ఏ విధంగా మనం దీన్ని చేయవచ్చో అని చూసి వాళ్ళకి అవన్నీ చూసుకొని అక్కడ నుంచి మన ఇంట్రడక్షన్ ఇచ్చుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడికి వచ్చేస్తాం. ఓకే, మీరు అన్ని జిల్లాలు తిరుగుతూ ఉన్నారు. అన్ని జిల్లాల నుంచి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మీ సహచర అడ్వకేట్స్ ఏం చెప్తున్నారు మీకు? కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది ఒకటి. సహచర అడ్వకేట్స్ చెప్పేది ఏంది, వాళ్ళకున్న బాగోగులు చెప్తారు. ఇంతకుముందు జరిగింది ఏంది, మాకు ఇట్లా రాలేదు, అది రాలేదు, ఇన్సూరెన్స్ లేదు, సరిగా ఇన్సూరెన్స్ పెంచలేదు, డెత్ ఇన్సూరెన్స్ పెంచలేదు, మాకు లేకుంటే స్టైఫండ్ రాలేదు, అది కాలేదు. ఇక వాళ్ళకున్నాయి అన్ని పర్సనల్గా చెప్తారు. మా వెల్ఫేర్ ఉంది. ఇంకేంది దాని బెనిఫిట్ ఏముంటుంది? వెల్ఫేర్ అనేది అడ్వకేట్స్ బెనిఫిట్స్ కోసం తయారు చేసుకున్నదంటే ఆ వెల్ఫేర్ టికెట్కి వచ్చే డబ్బులన్నీ కలిసి ఇన్సూరెన్సు, అడ్వకేట్స్కి కావాల్సిన హెల్త్ ఇన్సూరెన్సు, వాళ్ళ డెత్ ఇన్సూరెన్స్ని, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ని చూడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ డబ్బులతోనే ఇవన్నీ మెయింటైన్ చేస్తుంటారు. అంటే ఒక అడ్వకేట్ చనిపోతేనే అవి వస్తాయా డబ్బులు? చనిపోతే ఇంత బెనిఫిట్ వాళ్ళ ఇంటోళ్ళకు. ఓకే, బతుకున్నప్పుడు వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇన్సూరెన్స్కి ఇన్ని పైసలని ఇవ్వడము, ఇవన్నీ మా వెల్ఫేర్ నుంచి. ఇది గవర్నమెంట్ ఇచ్చేది కాదు. మా దగ్గర మా అడ్వకేట్స్ తీసుకొని పెట్టిన వెల్ఫేర్ ఫండ్లకి వెళ్ళి వచ్చే డబ్బులు. ప్రతి ఒక్క అడ్వకేట్కి ఒక ఐడియాలజీ ఉంటుంది, ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ ఒకటి చేయాలని ఒక కుతూహలం ఉంటుంది. ఎస్, ఇప్పుడు ఒక నిమిషం, మీరు కనుక బార్ కౌన్సిల్ మెంబర్గా కనుక గెలిస్తే ప్రధానమైనటువంటి ఒక మేజర్ ప్రాబ్లం మీద దేని మీద ఫోకస్ చేస్తారు మీరు? ఒక్కటి చెప్పండి. ఇది ఇంతకు ముందే చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక్కడితోని జరిగేది కాదు, ఆ 25 మందితోని జరిగేది. అయినా ప్రధానమైన ఇష్యూవే బార్ కౌన్సిల్లో ఉన్నదే 41 CRPC. నేను ఇంతకు ముందే చెప్పినా ఇప్పుడు చెప్తున్నా. దాని తర్వాత అడ్వకేట్స్ హెల్త్ ప్రొఫైల్ గురించి. ఈ అడ్వకేట్ హెల్త్గా లేకుంటే ఎక్కడ పోయి ఆర్గ్యుమెంట్ చేస్తాడు, ఏడానికి కోర్టుకు పోతాడు. ఆ హెల్త్కు సంబంధించి వేరే వాటిలలో ప్రతి గవర్నమెంట్ ఆర్గనైజేషన్, సెమీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో అన్నిట్లా హెల్త్ ప్రొఫైల్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇన్సూరెన్సులు ఉన్నాయి, తర్వాత డెత్ బెనిఫిట్స్ ఉన్నాయి. లేదా వాళ్ళకి సడన్గా ఏమన్నా అయిపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలకు ఏదో ఒకటి అంటే కాంపాన్షనేట్ గ్రౌండ్ మీద ఏదో ఒకటి చేయడానికి ఉన్నది. కానీ మా ప్రొఫెషన్లో ఇవన్నీ లేవు, ఇవన్నీ ఉండవు. ఎందుకంటే ఇది సెల్ఫ్ ప్రొఫెషన్లో అడ్వకేటే తనంతల తానే ఆఫీసర్ కాబట్టి ఇవన్నీ ఉండవు. కాబట్టి వీటిని మెయింటైన్ చేయడానికి ఇందులో ఉన్న స్థితిగతులను అవగతలను అయితే అందున్న లోతుపాట్లను తీసి సరిదిద్ది దీన్ని సరిచేయడానికే నాలాంటి బార్ కౌన్సిల్కి రావాలన్న ఆలోచనతో వచ్చినాం. ఇప్పుడు మీలాంటి వ్యక్తి 203 మందిలో ఎవరు లేరా? ఉండొచ్చు, ఇప్పుడు బయటకు వస్తే కానీ ఉండొచ్చు అంటే క్వశ్చన్ మార్క్ ఇస్తా ఉన్నారు మీరు. చూడండి, నేను ఒక్కరిని మేధావేనో నేనే పెద్ద తురుం ఖానానో చెప్పట్లేదు. మేధావులు ఉన్నారు, అపర మేధావులు కూడా ఉన్నారు. ఇలా ఓకే, వారి అవగాహనను బట్టి, వారు మాట్లాడే తీరును బట్టి మీరు గమనిస్తుంటే తెలుస్తుంది. ఏదైనా కానీ ఫీల్డ్లోకి వస్తేనే తెలుస్తుంది. ఎవరైనా అడ్వకేట్స్ ఇప్పుడు ఫీల్డ్లో రాకుండా నువ్వు వచ్చి నన్ను అడగకుంటే నా లోపల ఉన్న టాలెంట్ ఎవరికి తెలియాలా? కోర్టు ఇల్లు అనుకుంటే కాదు కదా. నేను ఏ కోర్టునైతే సంపాదిస్తున్నానో, ఏ కోర్టులనైతే నేను బ్రతుకుతున్నానో దాని స్థితిగతులను దాన్ని బాగుపరచాల్సిన అవసరం కూడా నాకుంది. కాబట్టి నాలాంటి వాళ్ళు ఉండొచ్చు. అందులోనే ఆ 25 మందిలో గెలిచిన వాటిలలో ఉంటే వీళ్ళ అనుభవాలు, వాళ్ళ ఆలోచనలను మరుగుపరుచుకుంటూ దాని నుంచి కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ పోవాలని ప్రయత్నిస్తుంటాం అందరం కలిసి. సో ఇప్పుడు ఎన్ని ఓట్లు సార్? మ్యాక్సిమం ఒక 13,000 పడాలన్నా మీకు గెలవాలంటే? మ్యాక్సిమం 13,000 పడాలా, 2,000 పడాలా అనేది పక్కకు పెడితే ఒక పార్ట్ ఆఫ్ ఓట్స్ అంటే ఒక సెక్టార్ దగ్గర ఎట్లా అంటే 25 మంది ఒక 20,000 మంది ఓట్లు వేసారు అనుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్
అనేది లెక్క పెడతారు. ఈ ప్రిఫరెన్సెస్ వల్ల ఎవరికి హయ్యెస్ట్ ఓట్లు వస్తే వాళ్ళు ఈ ఫీల్డ్లో లైన్లో ఉంటారు. ఇప్పటిదాకా మీరు మీ నెంబర్ చెప్పుకోలేదు. చెప్తాను ఇప్పుడే కొంతసేపు అయినాక. ఇంకేమైనా ఉందా? నీది అయిపోయింది. యా, ఫైనల్ అడ్వకేట్స్కి మీరు ఏం వినిపించుకోవాలనుకుంటున్నారు? మా అడ్వకేట్స్కి అందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ప్రతి జిల్లాకు పని, నేను బార్ కౌన్సిల్ మెంబర్ని కాదు, అయినా ప్రతి జిల్లాలో ఆఫీసులు పెట్టి ప్రతి జిల్లా స్థితిగతులను అవగాహన చేసుకుంటూ అందరితోని కలిసిమెలిసి పోతూ వాళ్ళకి ఇంకోటి కేసెస్ విషయంలో కానీ వీటి విషయంలో కానీ ప్రతి లీగల్ విషయంలో కూడా వాళ్ళకి అవగాహన తెప్పించుకుంటూ మాట్లాడుతున్నాను. వాళ్ళతోని కలిసిపోతున్నాను. వాళ్ళ మంచి చెడును బాగోగులను నేను పెడతాపై మంచి చెడులను చూస్తా అన్న నాకు నమ్మకం ఉంది. కాబట్టి నేను వాళ్ళని ఏమని కోరుతున్నా అంటే, దయచేసి నాకు మీ అమూల్యమైన ఓటు ఫస్ట్ ప్రిఫరెన్స్తో వేసి, లేదా మీకు ఏమైనా అప్లికేషన్స్ ఉంటే సెకండ్ థర్డ్ ప్రిఫరెన్స్ వేసి నన్ను బార్ కౌన్సిల్ మెంబర్లో లైన్లో నిలబెట్టి నన్ను పంపిస్తే ప్రశ్నించే గుణం ఉన్నవాడిని లేదా సాయం చేసే మనసున్నవాడిని. కాబట్టి నేను మీకు ఎట్టి పరిస్థితుల్లో మీ అందరికీ సహాయపడతాను. గెలిచినా గెలవకున్నా మీ అందరితోనే ఉంటాను. ఇది నా వాగ్దానం. నేను నా అడ్వకేట్స్కి అందరికి ఒకటే విన్నవించుకుంటున్నాను, దయచేసి ప్రలోభాలకు లొంగకండి. మీకు ఇతను సహాయపడతాడు లేదా పని చేయగలుగుతాడు, ప్రశ్నించే గుణమున్నది అని బాగా ఆలోచించండి. మీ దగ్గరికి వస్తున్న ప్రతి వ్యక్తిని గమనించండి, అడ్వకేట్స్ని. వీళ్ళు చేయగలుగుతారు, పేరుందనో కులం ఉందనో లేదా ఒక వర్గానికి సంబంధించిననో ఆ విధంగా మీరు ఇన్ఫ్లుయెన్స్ కాకండి ప్లీజ్. నేను జూనియర్ అడ్వకేట్స్కు చెప్తున్నా, నా తోటి అడ్వకేట్స్కు చెప్తున్నా, మా సీనియర్లకు కూడా చెప్తున్నా, దయచేసి ఆ ట్రెండ్ని మార్చండి. పని చేసేవాడికి వీడి చేస్తాడు అన్న అవగతం. ఇంకో విషయం, ప్రశ్నించే గుణమున్న వాడికి ఒకవేళ వాడు పని చేయకుంటే మీకు అదే గుణం ఉండాలి. ప్రశ్నించాలా, గల్లబట్టుకొని అడిగితే కూడా నిలబడి వచ్చి మీకు జవాబు చెప్పే వ్యక్తికి, అలాంటి అడ్వకేట్కి మాత్రమే ఓట్లేయండి ప్లీజ్. దయచేసి ఇది నా విన్నపము. మీరు జాగ్రత్తగా ఓటు వేసే ముందు గమనించండి. గమనించి అసలు 25 ఓట్లు వేయాలి మీరు. కానీ ఈ ప్రిఫరెన్షియల్గా 5 ఓట్స్ వేయాలని చెప్పి మన బార్ కౌన్సిల్ ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. కానీ 5 ఓట్స్ కాదండి, ప్రతి వ్యక్తికి ఓటు వేయాలి. ఎందుకంటే రేపు మీరు ప్రశ్నించాలంటే మీరు ఎన్నుకున్న వ్యక్తికి మీ ఓటు పడి ఉండాలి. ఇది నేను సామాన్య ప్రజలకు కూడా తెలవాల్సిన విషయం. ఎవ్వరూ ఓటింగ్కు ముందుకు రావట్లేదు. కానీ దయచేసి మనం చదువుకున్నాం, మనకు విజ్ఞత ఉంది, మనం హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నాము. మనమందరం కలిసి ఈ ట్రెండ్ను మార్చాలంటే మనమందరం కలిసి ముందుకు రావాలా. దయచేసి ప్రశ్నించే దమ్మున్నోడు, వచ్చి పని చేసే దమ్మున్నోడు, సాయం చేసే మనసున్నోడు, అలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను మీ అందరినీ. నమస్కారం. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూసి ఉండండి BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.